ఈ అక్షయ తృతీయకు బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో గోల్డ్ పై 6% నుంచి 9% వరకు డిస్కౌంట్, జీరో మేకింగ్ ఛార్జెస్. డేవిడ్ మిల్లర్ భావోద్వేగానికి గురయ్యాడు. మరొకసారి గ్రౌండ్లోనే ఏడ్ చేసినంత పనిచేశాడు. గత మ్యాచ్లో మనం చూసాం, 2 రోజుల క్రితం కీలకమైనటువంటి టైంలో సింగిల్ తీయకుండా ఓటమి పాలవడం చాలా బాధాకరంగా మారింది. ఆ తర్వాత కంటతడి కూడా పెట్టుకున్నాడు డేవిడ్ మిల్లర్. మనం చూసాం 2 రోజుల క్రితం ఈజీగా గెలవాల్సినటువంటి మ్యాచ్లో ఒక్క సింగిల్ తీయకపోవడం కారణంగా ఆ జట్టు ఓటమి పాలైంది. నిన్న కూడా సేమ్ అలాంటి పరిస్థితి ఏర్పడింది. ఆర్సీబీతో జరిగినటువంటి ఈ మ్యాచ్లో లాస్ట్ ఓవర్లో 15 పరుగులు కావాల్సి వచ్చాయి. అప్పటి వరకు ఆడుతూ ఉన్నటువంటి డేవిడ్ మిల్లర్ కొంత స్లోగా ఆడుతున్నట్టు కనిపించింది. కానీ చివరి ఓవర్లో మాత్రం మరలా డేవిడ్ ఆడుతాడా లేకుంటే ఇలానే డాట్ చేసి మ్యాచ్ని కూడా పోగొడతాడా అనేటువంటి ఆందోళన మొదలైంది డీసీ ఫ్యాన్స్ అందరికీ కూడా. ఇలాంటి సందర్భంలో కీలకమైనటువంటి 2 సిక్సర్లు బాది మ్యాచ్ను పూర్తిగా స్వరూపాన్ని మార్చేసి ఢిల్లీకి విజయాన్ని అందించాడు డేవిడ్ మిల్లర్. గత మ్యాచ్లో జరిగినటువంటి పొరపాటుని ఈ మ్యాచ్లో సరిచేసి లెక్క ఆడికాడికి సమం చేశాడు డేవిడ్ మిల్లర్. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి ఢిల్లీకి మొదట కేఎల్ రాహుల్ 57 పరుగులతో అదిరిపోయేటువంటి ఆరంభాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత ట్రిస్టన్ స్టబ్స్ 60 పరుగులు చేసి తను కూడా నాటట్టుగా ఉన్నాడు. బాధ్యతాయుతమైనటువంటి ఇన్నింగ్స్తో జట్టును గెలుపు దిశగా నడిపించాడు స్టబ్స్. అక్షర్ పటేల్ 26 పరుగులు చేసి రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగినప్పటికీ చివర్లో కిల్లర్ మిల్లర్ తన ప్రతాపం చూపించాడు. ఆర్సీబీ బౌలర్ భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లతో ఢిల్లీని ఇబ్బంది పెట్టినప్పటికీ చివరి ఓవర్లో సమీకరణం ఢిల్లీకి అనుకూలంగా మారింది. చివరి ఓవర్లో ఢిల్లీ విజయానికి కేవలం 15 పరుగులు అవసరం అవగా రొమారియో షెఫర్డ్ వేసినటువంటి తొలి 2 బంతులకు కేవలం 2 పరుగులే వచ్చాయి. దీంతో మరలా ఒక ఉత్కంఠ నెలకొంది. మిగిలినటువంటి 4 బంతుల్లో 13 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2 బంతులు కూడా అద్భుతంగా షెఫర్డ్ బౌలింగ్ వేయడంతో ఆర్సీబీ వైపు మ్యాచ్ మళ్ళీపోయింది. గెలుస్తుంది కావచ్చు ఆర్సీబీ అనేటువంటి ఒక అది ఏర్పడింది. కానీ డేవిడ్ మిల్లర్ 10 బంతుల్లో 22 పరుగులు చేసి నాటౌట్గా మిగిలాడు. వరుసగా ఆ మిగిలినటువంటి 4 బంతులలో 2 బంతులను వరుసగా భారీ సిక్సర్లు బాది మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేశాడు. 5వ బంతికి 4 కొట్టడంతో ఢిల్లీ మరో బంతి మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. దీంతో గత మ్యాచ్లో జరిగినటువంటి తప్పిదానికి అప్పుడు జరిగినటువంటి ఓటమికి ఈ విజయంతో తను బ్యాట్ తోటి విజృంభించి కీలకమైనటువంటి, ఎందుకంటే ఆ 2 సిక్స్లే మొదటి నుంచి జరిగినటువంటి మ్యాచ్ పరిణామం అంతా ఒక ఎత్తు అయితే చివరి ఓవర్లో జరిగినటువంటి పరిణామం మరొక ఎత్తు. మ్యాచ్ గెలవడానికి కీలకంగా మారినటువంటి ఆ ఓవర్లో 2 వరుస సిక్స్లు బాది తర్వాత 4 బాది మిల్లర్ ఢిల్లీకి విజయాన్ని సాధించి పెట్టాడు. దీంతో ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యాడు. ఎందుకంటే గత మ్యాచ్లో జరిగినటువంటి పరిణామంతో తను పూర్తిగా అక్కడ కూడా ఆవేదనకు గురయ్యాడు. డగౌట్లో కూర్చొని ఏడ్ చేశాడు. ఆల్మోస్ట్ చాలా బాధతో ఆవేదనతోటి కళ్ళకు నీళ్లు కూడా తెచ్చుకున్నాడు. మరలా ఇప్పుడు అలాంటి పరిస్థితే వస్తుందేమో అనుకున్నటువంటి వారందరికీ కూడా తన అద్భుతమైనటువంటి బ్యాటింగ్ ప్రదర్శనతోటి కిల్లర్ మిల్లర్గా మారి డీసీకి విజయాన్ని సాధించి పెట్టాడు. ఈసారి కూడా గతంలో విజయ తీరాల వరకు తీసుకువెళ్ళి చివరిలో ఓడిపోవడానికి కారణమైనటువంటి మిల్లరే ఇప్పుడు కూడా మరలా గెలుపు బాటకు తీసుకువెళ్ళడానికి కారణమయ్యాడు. దీంతో అప్పుడు జరిగినటువంటి పొరపాటుని ఇప్పుడు సరిచేసి ఢిల్లీ క్యాపిటల్స్కి ఒక విజయాన్ని అందించి డేవిడ్ మిల్లర్ అంటే ఏంటో చూపించాడు. దీంతో డేవిడ్ మిల్లర్ లాస్ట్ ఓవర్లో చేసినటువంటి బ్యాటింగ్కి సంబంధించిన చర్చ ఇప్పుడు కొనసాగుతుంది. ఏదేమైనా ఈ మ్యాచ్లో అద్భుతంగా పోరాడి ఢిల్లీ ఒక విజయాన్ని సొంతం చేసుకుంది.